కొంతమంది ఏం చేస్తారంటే నేను ఈ మధ్యన చూస్తున్నా ఫేస్‌బుక్‌లో వీటిట్లో చంద్రబాబు గారు పోస్ట్ పెట్టారు. లేకపోతే లోకేష్ గారు ఏదైనా పోస్ట్ పెట్టారు. లేదా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా పోస్ట్ పెట్టారు. వీళ్ళు బాబునో, పవన్‌నో, లోకేష్‌నో కలవడం సాధ్యం కాదు. లోకల్‌గా ఉన్నటువంటి కలెక్టర్‌ని కలవడం గాని, కమిషనర్‌ని కలవడం గాని సాధ్యమవుతది. వెళ్లి అనేక సార్లు ఆ స్పందనలోనే ఏదో ప్రోగ్రామ్ పెట్టారు కదా! దాంట్లో ఇస్తున్నారు. కానీ పట్టించుకునే దిక్కు లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వీళ్ళని ట్యాగ్ చేస్తున్నారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని కూడా మోసం చేసే ఓ సరికొత్త మోసానికి తెరదీశారు. ఏకంగా దేవినేని ఉమా ప్రొఫైల్‌తో ఒక ఫోన్ కాలు, ఆ పైన చంద్రబాబు గారే మాట్లాడుతున్నారంటూ బాబు గారి పేరుతో, బాబు గారి వాయిస్‌తో, బాబు గారి ఫేస్‌తో మాట్లాడించి జరిగినటువంటి మోసం విశాఖలో చోటు చేసుకుంది. ఓ మాజీ సైనికోద్యోగి తన ప్రాంత సమస్య మీద పెట్టిన ఫేస్‌బుక్ పోస్టు అతన్ని సైబర్ నేరగాళ్ల బుట్టలో పడేలా చేసింది. విశాఖలోని పాత దేశపు వారి పాలనకి చెందిన మాజీ సైనికోద్యోగి బి. శ్రీనివాసరెడ్డి సీతంపేట రాజేంద్ర నగర్లోని 20 కోట్ల విలువైన 1843 గజాల జీవీఎంసీ ఖాళీ స్థలాన్ని పార్క్గా అభివృద్ధి చేయాలని కోరుతూ ఈ నెల 3న మంత్రి నారా లోకేష్ ఆయన సతీమణి నారా బ్రాహ్మణి టీడీపీ అధికారి ఫేస్బుక్ పేజీలను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. దీన్ని చూసిన సైబర్ నేరగాళ్లు శ్రీనివాసరెడ్డి సమస్యను ఆసరాగా చేసుకుని పక్కా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 7న శ్రీనివాసరెడ్డికి వాట్సాప్ కాల్ వచ్చింది. దానికి మాజీ మంత్రి దేవినేని ఉమా ఫోటో డీపీగా ఉంది. ఫోన్ చేసిన అగంతకుడు తాను దేవినేని ఉమాని మాట్లాడుతానని, పార్కు స్థలం సమస్యను రష్యా పర్యటనలో ఉన్న లోకేష్ తన దృష్టికి తెచ్చారని, దాన్ని పరిష్కరించే బాధ్యత తనకు అప్పగించారని చెప్పాడు. బాధితుడికి అనుమానం రాకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజులతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తున్నట్టు నటించాడు. అంతేకాకుండా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారికి తదితరులతో తాను వాట్సాప్లో చాట్ చేసినట్టుగా ఫేక్ స్క్రీన్ షాట్లను సృష్టించి బాధితుడికి పంపాడు. నేరుగా జీవీఎంసీ కమిషనర్తో మాట్లాడి పార్క్ సంస్థతో పాటు బాధితుడికి ఉన్న ఖాళీ స్థలాల పన్ను ఎల్టీ సమస్యను కూడా పరిష్కరిస్తానని మభ్యపెట్టాడు. అనుకున్న పనులు పూర్తి కావాలని జీవీఎంసీ కమిషనర్కి ముందుగా కొంత ఫార్మాలిటీ అమౌంట్ ఇవ్వాలని షరతు పెట్టాడు. దీన్ని నమ్మిన బాధితుడు 7వ సైబర్ నేరగాడే పంపిన రాథోడ్ సంతోష్ అనే పేరుతో ఉన్న యూపీఐ క్యూఆర్ కోడ్కి ఫోన్పే ద్వారా 80,000 పంపించాడు. ఆ తర్వాత మరుసటి రోజు సాయంత్రం వరకు ఆ వ్యక్తి నుంచి ఎట్లాంటి స్పందన లేకపోవడం, వాట్సాప్ డీపీ కూడా తొలగించడం తాను మోసపోయానని బాధితుడు గ్రహించాడు. వెంటనే విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించాడు.